హాయ్ అండి, అందరికీ నమస్తే. 2025 వారాహిమాత నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలు, నరఘోష దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా మొత్తం 9 రోజుల పాటు ఎంతో నిష్ఠతో అమ్మవారిని పూజించే వారాహి నవరాత్రులు 2025 ప్రారంభం కాబోతున్నాయి. జూన్ 26 నుంచి ఆషాఢమాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ మాసంలో ప్రధానంగా వచ్చే ముఖ్యమైన పూజా ప్రక్రియల్లో వారాహి నవరాత్రులు ప్రధానమైనవి కనుక ఈ వారాహి నవరాత్రులు 2025 జూన్ 26 గురువారం నుంచి ప్రారంభమై జూలై 4వ తేదీ శుక్రవారం వరకు 9 రోజుల పాటు కూడా జరుగుతాయి. ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో భాగంగా ఉంటాయి. ఈ వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనదిగా, విశేషమైనదిగా భక్తులు భావిస్తారు. నరఘోష, దృష్టి దోషాలు, మానసిక వ్యాధులు, పిశాచ పీడలకు సంబంధించిన భయాందోళనలు, దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ నవరాత్రులలో భక్తులు వారి కోరికలు నెరవేరాలని, కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో పూజలు చేస్తారు. నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కుటుంబ కలహాలు, అనారోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా, శత్రు బాధలు వంటి అనేక సమస్యలకు ఈ వారాహీదేవి ఆరాధన అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందని ఒక నమ్మకం. మరీ ముఖ్యంగా వారాహి అమ్మవారిని పూజించటం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయని ఒక ప్రసిద్ధి. లలితాదేవికి సన్యాధ్యక్షురాలు. లలితాదేవికి సన్యాధిపతిగా వారాహిదేవిని అభివర్ణిస్తారు. వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది. లలితాదేవి తరపున పోరాడటమే కాదు, భక్తులకు అండగా కూడా ఉందట ఈ వారాహి అమ్మవారు. ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, ధైర్యం, స్థైర్యం కలుగుతాయని బలమైన నమ్మకం కూడా ఉంది ప్రజల్లో. ముఖ్యంగా శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం. దేశం మలుమూలల ప్రాంతాలలో అమ్మవారి ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, ఒడిశా, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలు బాగా ప్రసిద్ధి పొందుతున్నాయి. అంతేకాదండి, వారాహి మాతను పూజించటం వల్ల ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయని కూడా విశ్వాసం ఉంది. వారాహి అమ్మవారిన భక్తితో పూజిస్తే అనారోగ్యం, దుష్టశక్తులు, ప్రమాదాలు, చెడు కర్మల నుంచి కాపాడుతుందని, ఉపశమనం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. అలాగే ఐశ్వర్యం, శ్రేయస్సు ప్రాప్తిస్తాయని బలమైన విశ్వాసం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వారాహిదేవి ఆరాధన మనోశుద్ధి, మనస్సును శుద్ధి చేసుకోవడంకి తోడ్పడుతుంది. సంకల్ప శక్తిని అమ్మవారు పెంచుతుంది. ఈ వారాహి అమ్మవారు సస్యదేవత కాబట్టి రైతులు పొలం దగ్గర వారాహి అమ్మవారి పూజ చేస్తే పంటలు దిగుమతి కూడా చాలా బాగా ఉంటుందని నమ్ముతారు. వారాహి నవరాత్రులలో అమ్మవారి పూజా విధానం గురించి కూడా ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని రాత్రి వేళల్లో 7 గంటల నుంచి 10 గంటల మధ్య పూజించటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని కొంతమంది చెబుతారు. ఈ అంశంపై రకరకాల అభిప్రాయాలైతే ఉన్నాయి. సందేహం ఉంటే కానీ మీకు దగ్గరలో ఉన్న పండితులను అడిగి తెలుసుకోండి. ఇక అమ్మవారి పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసుకొని, ఇంటిని కూడా శుభ్రపరుచుకొని, మీ పూజా గది మొత్తం కూడా దేవుడి ఫొటోస్ అన్నీ కూడా శుభ్రపరచుకొని మీ కోరికలు చెప్పుకుంటూ సంకల్పం తీసుకోవాలి. తర్వాత వారాహి అమ్మవారి ఫోటో కానీ, విగ్రహం కానీ పీఠంపై ప్రతిష్ఠించుకోవాలి. పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించుకోవాలి.
వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు, పానకం, శనగలు, పాయసం వంటివి సమర్పించుకోవాలి. ముఖ్యంగా అమ్మవారికి బెల్లం పానకం పెట్టుకోవాలి. అమ్మవారికి బెల్లం పానకం అంటే ఎంతో ప్రీతికరమైనది. తర్వాత ప్రశాంతమైన మనస్సుతో వారాహి మూల మంత్రాలు జపించుకోవాలి. వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి. చివర్లో ధూపదీపన నైవేద్యాలతో అమ్మవారికి హారతి ఇచ్చి పూజను ముగించుకోవాలి. అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రులలో దాన ధర్మాలు చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఇలా పూజ చేసుకోవటం, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకోవటం వల్ల మీకున్న దృష్టి దోషాలన్నీ కూడా, నరఘోష దోషాలు, దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం కూడా ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారుంటే కానీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం మాత్రేణ నమః. ఓం మాత్రేణ నమః. ఓం మాత్రేణ నమః.